గాంధీ జయంతి, స్వచ్ఛ భారత్ దినోత్సవం. ఈరోజు బీజేపీ సోదరులు మరి ఇక్కడ ఉండే ఇతర మా కూటమి వాళ్ళందరూ కలిసి స్వదేశీ స్టాల్ ఒకటి పెట్టారు. ఈరోజు భారతదేశం మొత్తం ప్రధానమంత్రి మోడీ గారి కాడి నుంచి, చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి, ప్రతి రాష్ట్రపు ముఖ్యమంత్రి కానీ మామా రాష్ట్రాలు ముందుకెళ్ళాలి ఇండస్ట్రియల్గా అని మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా చేస్తూ ఉన్నాం. అయితే కొంతవరకు దాంట్లో మనం సక్సీడ్ అయ్యాం. అయితే ఆ తయారు చేసిన ఉత్పత్తి పక్క దేశాలకు అమ్ముకునే స్థితిలో ఉన్నాం ప్రస్తుతం. అయితే నిన్నటిదాకా గర్వంగా చెప్పుకుంటున్నాం, మేము అమెరికాకు అమ్ముతున్నాము, మేము రష్యాకు అమ్ముతున్నాము, మేము యూరప్కి అమ్ముతున్నామని గర్వంగా. కానీ ఈరోజు అక్కడ కానీ పొలిటికల్ వాళ్ళ సినారియోస్లో వాళ్ళ దేశాలని వాళ్ళ కాపాడుకోవాలనే ఆలోచనతో వాళ్ళ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం ఈరోజు ఉదాహరణకి అమెరికా ట్రంప్ ఏం చేశాడు, 50% టారిఫ్స్ వేశాడు అన్నిటిపైన. ఫార్మా పైన, మందులు తినేదానిపైన 100% టారిఫ్ వేశాడు. అంటే ఒక వ్యక్తి ఆలోచన వల్ల ఈ దేశం మొత్తం మనం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. ఇప్పుడు ట్రంప్ రావచ్చు, ఇంకో ఆయన రావచ్చు ఇంకో దేశంలో. అందుకోసం 140 కోట్ల జనాలుండి మనం ఉత్పత్తి చేసింది మనం వాడాలి. ఇదే మహాత్మా గాంధీ గారి నుంచి ఈరోజు ఉండే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల దాకా ఆలోచన. రేపు వచ్చేవాళ్ళు కానీ ఇదే ఆలోచన. ఈ ఆలోచన ఉత్పత్తిదారుల్లో వచ్చేసింది, వినియోగదారుల్లో రావాలి. వినియోగం చేసేది ఎవరు? మనలో ఆ ఆలోచన రావాలి. కాబట్టి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పురోగతి బాగా జరుగుతుంది. కానీ కొనుక్కొని దాన్ని మనం వినియోగించడంలో వెనకపడుతున్నాము. దాన్ని మనం అందరం కలిసి ఏదైనా చూస్తే మేక్ ఇన్ ఇండియా అంటే దానిపైన ఎక్కువ మక్కువ చూపించాల్సిన అవసరం ఉందని తెలియచేస్తూ, ఇటువంటి ఈ యొక్క ఒక సింబాలిక్గా పెట్టారు ఈరోజు. సింబాలిక్ ఇది. ఇక్కడ ఏదో అందరూ నెల్లూరులో వచ్చి కొనమని కాదు ఈరోజు, కానీ సింబాలిక్గా పెట్టాము. మీ మనసులో రావాలి. ఇది ఏ అంగడికి వెళ్ళినా మనది, మన దేశంది, మన వాళ్ళు తయారు చేశారు అదే రావాలి. అది వచ్చేదాకా దీంట్లో మార్పు రాదు. మనం అందరం కానీ మన స్వదేశీ వస్తువుల్ని కొనడం, దాన్ని మనం అందరం మనది అని ఓన్ చేసుకునేప్పుడు ఇది సక్సెస్ అవుతాం. మరోసారి అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. అలాగనే నెల్లూరు జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.